దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఇద్దరం అనే కార్యక్రమంలో దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని, వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 6 అధ్యాయము 24-26 వచనాలు మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 6 అధ్యాయము 24-26 వచనాల్లో వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, నీకు సమాధానము కలుగజేయునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, నీకు సమాధానము కలుగజేయునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే దేవుని మాటలు చాలా గొప్పగాను, దేవుని మాటల యొక్క లోతు చాలా మనకు అందనటువంటి గొప్ప లోతుగాను, ఎత్తుగాను ఉన్నట్లు మనం గ్రహించగలుగుతాం. ఈ లోకంలో మానవ జీవితంలో మనము పొందుకోనిది ఏంటంటే, పొందుకోవడానికి మనకు అలివి కానిది, మనకు అందంది ఏంటంటే ఆశీర్వాదం. ఆశీర్వాదం అనేది చాలామంది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు గానీ, ఆశీర్వాదపు మాటలు పలికినంత మాత్రాన నిజమైన ఆశీర్వాదం పొందుకోవడం అనేది అంత ఈజీ కాదనే విషయాన్ని, అంత సులువు కాదనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఎందుకనంటే ఆశీర్వాదం మనం పలికినంత మాత్రాన మనకు అలా కలగదు గానీ, ఆశీర్వాదం ఇవ్వగలిగిన వారు పలికితేనే అది మనకి అద్భుతమైన దీవెనగా, ఐశ్వర్యంగా మారుతుంది. ఎందుకంటే పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును. అది నరుని కష్టార్జితం వల్ల ఎంత మాత్రం ఎక్కువ తక్కువ కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆశీర్వాదం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అవును గదా! పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే ఒక తమ్ముడు ఆశీర్వాదం కోసం అన్నను మోసం చేసినట్టుగా మనం చూస్తాం. ఎందుకనంటే ఆశీర్వాదం అనేది జీవితాంతకాలం, అలాగే తరతరములకు సంబంధించింది గనక. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే ఆశీర్వాదం గురించి అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే యెహోవా ఆశీర్వాదం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఎందుకు ఈ రోజున ఈ వాక్యాన్ని మీ ముందు పెడుతున్నాను అనంటే, ఎవరైతే ఆశీర్వదించబడతారో వారు దేవుని చేత కాపాడబడతారు. ఎందుకంటే ఆశీర్వాదాన్ని అనుభవించే ఆయుష్ కావాలి గనక. ఆయుష్ అనేది దేవుని చేతిలో ఉంది. అది మనుషుల చేతుల్లో లేనిది. అది మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆయుష్‌ను దేవుడు మాత్రమే ఇవ్వగలడు, మనుషులు ఇవ్వలేరు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మీ జీవితంలో ఏ ఆశీర్వాదం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు? ఏ ఐశ్వర్యం కోసం ఎదురు చూస్తున్నావు? దేవా, నాకు ఆర్థికపరమైన ఐశ్వర్యం, లేదా నాకు ఆరోగ్యం అనే అద్భుతమైన ఆశీర్వాదం, అలాగే నాకు ఫలింపు అనే ఆశీర్వాదం వ్యాపారంలో, వ్యవసాయంలో, ఉద్యోగంలో కావాలని ఎదురు చూస్తున్నావా? ఎండిపోయిన పరిస్థితులు, ఖాళీ అయిపోయిన పరిస్థితులు గనక నీ జీవితంలో ఉంటే, ఆయన మాట నీ జీవితంలోకి వచ్చిందంటే నీ స్థితిగతులు మొత్తం మారిపోతాయి. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? అయ్యా, నా శాపకరమైన జీవితం నుంచి నాకు విడుదల దయచేయి. నా సరిహద్దుల్లో నాకు విడుదల దయచేయి అని ప్రార్థన చేశాడు. ఎందుకనంటే తన జీవితంలో నెమ్మది కోసం, తన బ్రతుకున్న శాపము తొలగిపోవడం కోసం, ఆశీర్వాదం కోసం కన్నీరు కార్చాడు. దేవుడు ఈ బేజును జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించడాన్ని బట్టి అతడు అద్భుతమైన పాత్రగా, అద్భుతమైన దీవెనగా మలచబడ్డాడు. ఈరోజు శాపాలు పోవాలన్నా, బాధలు పోవాలన్నా, కష్టాలు పోవాలన్నా, కన్నీళ్లు పోవాలన్నా, దుఃఖం పోవాలన్నా, అపజయాలు పోవాలన్నా యెహోవా ఆశీర్వాదం నీకు కావాలి. ఆ దేవుని ఆశీర్వాదం కావాలి. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజున ఈ లోక సంబంధమైన దీవెనల కోసం, ఈ లోక సంబంధమైన ఎదుగుదల కోసం, ఈ లోక సంబంధమైన ధనం కోసం పరుగులు పెడుతూ, ఒకవేళ నీ జీవితంలో మరింతగా నష్టపోతూ వస్తూ ఉన్నావేమో, కంగారు పడకు. దేవుడు గనక నీ జీవితంలోకి వచ్చాడంటే నిజమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపి నడిపించగలడు. ఈరోజు ప్రత్యేకంగా ఆయన యొద్దకు నువ్వొస్తే నీ జీవితంలో బలమైన కార్యాలు నువ్వు తప్పకుండా చూస్తావు. అందుకోసమే ఈ వాగ్దానాన్ని మీరు గమనిస్తే, నీకు సమాధానము కలుగజేయునుగాక అని అంటున్నాడు. ఈ రోజున ఇక్కడున్న ప్రతి మాట కూడా ఒక అద్భుతం. ఎందుకంటే ఆశీర్వాదం, కాపాడబడడం, సమాధానం అనేది ఒక అద్భుతమైన అనుభవాలు. అది దైవ అనుభవాలు, మనుషుల నుంచి ఇచ్చే కాదు. ఎందుకంటే సమాధానం నువ్వు కేజీల లెక్కలోనో, లేకపోతే గ్రాముల లెక్కలోనో, లీటర్ల లెక్కలోనో నువ్వు కొలవలేవు, కొనలేవు. సమాధానం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఎ పీస్ అని అంటారు గదా! దేవుడు ప్రశాంతతను మన జీవితాలకు అనుగ్రహించాలి. ప్రపంచాన్ని మీరు గమనిస్తే అసలు ఏ దేశంలో గూడా సమాధానం లేని పరిస్థితులు, శాంతి లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఆయన పిల్లలకు సమాధానం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున గలిబిలి, వేదన, బాధ, నీ దుఃఖము నీ గుండెల్ని పండివేస్తుందేమో, భయంకరంగా నీ జీవితంలో నిన్ను అవమానకరంగా నీ బాధిస్తుందేమో, ఏం చేయాలో అర్థం గాని పరిస్థితి నిన్ను వెంటాడుతున్నేమో, కంగారు పడకు. నీవు గనక ఆయన వైపు తిరిగితే తప్పకుండా నీ బాధను, కష్టాన్ని ఆయన కొట్టివేసి నీ జీవితంలో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ ప్రశాంతంగా ఉంటావు. గడాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డుకైన అండం నన్ను ఆదరిస్తుంది అని చెప్పిన అద్భుతమైన వాగ్దానం నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే ఎంతటి చీకటికరమైన, భయంకరమైన పరిస్థితుల మధ్యన ఉన్నా గానీ ఆయన నిన్ను కదలనివ్వడు. కదలనివ్వకుండా నిన్ను కాపాడగలిగిన గొప్ప తండ్రి. ఈరోజు ఈ ఉదయకాలం ముందు ప్రత్యేకంగా
ఎంతటి వేదకరమైన పరిస్థితుల్లో ఉన్నా గానీ, అప్పులు, వేదన, భయంకరమైన వడ్డీలు, భయంకరమైన కష్ట నష్టాల మధ్యన కృంగిపోయిన నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, రుణ భారంతో ఒకవేళ మోయలేని భారాన్ని మోస్తున్న ప్రియ తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో ఆయన సమర్థుడు. తప్పకుండా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ శాపాన్ని తొలగించగలిగిన వాడు ఆయనే. నీ శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చగలిగిన వాడు ఆయనే. ఆయన చేతులు నీ చేతులకు అప్పగించు. ఈరోజు నీ తలరాతను, నా బాధ, నా కష్టం, నా జీవితం అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు నీ స్థితిగతులన్నిటినీ మార్చగలిగిన వాడు, నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు, నీ జీవితాన్ని ఆయన ఆల్టర్ చేయగలిగిన వాడు, ఆల్టరేషన్ చేయగలిగిన వాడు కనుక ఆయనకి నీ జీవితాన్ని అప్పగించుకుంటే పనికిరాని వారిని కూడా ప్రయోజనకరంగా మార్చగలిగిన ఆ దేవుడు నిన్ను ప్రయోజనకరంగా మార్చి ఆశీర్వాదాలతో నింపి నడిపించిన గాక. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించిన గాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా ప్రియ బిడ్డలతో మీరు ఉండండి. వాక్యం ఉన్న ప్రభా, నీకున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వాళ్ళకి కావాల్సిన ఆదరణ, నెమ్మది, సంతోష, సమాధానాలు అనుగ్రహించండి. అవును ప్రభా, ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నో భయంకరమైన కష్టాలు, నష్టాలు, అప్పులు, బాధలతో నలిగిపోతున్న బిడ్డలు, సమాధానం లేకుండా బాధపడుతూ ఉన్నారు. అయ్యా, బిడ్డలు మీరు ఆశీర్వదించండి. అయ్యా, దీవించండి. ముఖ్యంగా నా నీకొందనాలు ప్రభా, మీరే అయ్యా నీకొందనాలు కాచి కాపాడమని వేడుకున్నాను. ఈ లోకంలో ఎక్కడా మాకు కాపుదల లేదు, నా నీ హస్తాల్లోనే కాపుదల. అయ్యా నీకొందనాలు ప్రభా, వేదనతో బిడ్డలు అల్లకల్లోలం అయిపోతూ, అయ్యా దిక్కులేని వారుగా నా నీకొందనాలు తిరుగుతూ ఉండగా, అయ్యా బాధిస్తూ ఉండగా, బాధపడుతూ ఉండగా, బాధించబడుతూ ఉండగా మీరే కృపను అనుగ్రహించి బలమైన సాక్షులు పెట్టండి. ఈ ఉదయకాలం ముందు కావలసిన దీవెన ఆశీర్వాదాలతో వర్ధిల్లేటట్టుగా మీరే కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తప్పక ఈ వాక్యాన్ని అందరితో పంచుకోండి. ఈ ఉదయకాలం ముందు మరింతగా ఆశీర్వాదకరంగా మీరు జీవించాలని మీకు మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.